మామూలుగా మైగ్రేన్ హెడేక్స్ తో. నేను వీడియో స్టార్ట్ చేయడానికి రీజన్ కూడా అదే. మేము చదువుకునేటప్పుడు ఎగ్జామ్ కేసెస్ ఎక్కువగా చూస్తాం. రేర్ డిసీజెస్ చాలా ఎగ్జామిన్ చేస్తే చాలా ఫైండింగ్స్ ఉంటాయి. సో అక్కడ మమ్మల్ని టెస్ట్ చేస్తారు, అన్ని పట్టుకుంటున్నారా లేదా అనేది. బయటికి వచ్చిన తర్వాత ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే ఆ కేసెస్ ఎప్పుడో ఒకసారి వస్తాయి, ఆ ఎగ్జామ్ కేసెస్. కానీ రొటీన్గా చూసే రొటీన్ ప్రాబ్లం ఏంటంటే హెడేక్స్, కళ్ళు తిరగడం, నీరసం, ఇట్లాంటి వాటితో ఎక్కువ మంది సఫర్ అవుతారు. ఇప్పుడు 10 మంది వస్తే 9 మంది ఇవే ఉంటారు. ఎవరో ఒకళ్ళు స్ట్రోకు, పక్షవాతం, ఫిట్స్, ఇట్లా కొన్ని రేర్ పార్కిన్సన్స్, ఇట్లా తక్కువ. ఎక్కువ మంది ఇవి. ఇప్పుడు మైగ్రేన్ అనేది నాకు కూడా ఉంది. సో నేను ఫస్ట్లో మైగ్రేన్ పేషెంట్స్ వచ్చేటప్పటికి ఫస్ట్ రూమ్లోకి రాగానే ఇంత పెద్ద కట్ట ఎంఆర్ఐలు తీసుకొచ్చి నా టేబుల్ మీద పెడతారనమాట. ఇన్ని స్కాన్లు చేయించాను, నాకు 10 ఏళ్ల నుంచి తలనొప్పి ఉంది, ఇప్పటికీ నాకు తగ్గట్లేదు, నేను ఏమైపోతాను ఇట్లాగే ఉంటే అని అట్లా వస్తారు. అప్పుడు నాకు అనిపించింది వీళ్ళకి బేసికల్లీ 10 ఏళ్ల నుంచి తలనొప్పి ఉండి ఇప్పటికీ యాక్టివ్గా ఉన్నారు అంటే చెడ్డ జబ్బు కాదు. బట్ ఆ విషయం వాళ్ళకి ఇప్పుడు వరకు తెలియదు కదా. అంటే ఇది ఇట్స్ నాట్ అ బ్యాడ్ డిసీజ్. దీనికి ట్రీట్మెంట్ మెడిసిన్ కాదు, దీనికి ట్రీట్మెంట్ అనేది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది వాళ్ళకి ఇప్పటి వరకు రీచ్ అవ్వాల. ఇన్ని ఎంఆర్ఐలు జరిగాయి కానీ ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి రీచ్ అవ్వలేదు. సో నాకు చిన్నప్పటి నుంచి మైగ్రేన్ ఉంది, మా ఫ్యామిలీలో అందరికీ ఉంది. జెనెటిక్స్ లో వచ్చింది. నేను ఎప్పుడు హాస్పిటల్స్ చుట్టూ తిరగల, ఎప్పుడు స్కానే చేయించుకోలేదు. బట్ నేను హ్యాండిల్ చేసుకోగలుగుతున్నాను.